బీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జగనన్న ప్రభుత్వంలోనే బీసీలకు సముచిత స్థానం కల్పించారు. డిప్యూటీ సీఎం ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణ. తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుండి 3 పార్టీల కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న బొలిశెట్టి శ్రీనివాస్ శుక్రవారం వేయనున్న నామినేషన్ కార్యక్రమానికి భారీగా తరలిరండి. పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన వలవల బాబ్జీ, బొలిశెట్టి శ్రీనివాస్, ఈతకోట తాతాజీ. ఏపీ నిట్ డైరెక్టర్గా డాక్టర్ దిలీప్ ఆర్ పేష్వే నియామకం. అభివృద్ధి పథంలో నియోజకవర్గాన్ని నడిపిస్తున్న మా నాన్నను గెలిపించండి. కొట్టు సత్యనారాయణ తనయుడు బాలరాజేష్. జగనన్న పాలనలో బీసీలకు సముచిత స్థానం కల్పించారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణ అన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక వైసీపీ కార్యాలయంలో బీసీ నాయకులు, కార్యకర్తలతో ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. బీసీ నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం బీసీలకు ఓటు బ్యాంకుగానే వినియోగించుకుందే తప్ప వారికి తగు ప్రాధాన్యతనిచ్చింది లేదన్నారు. గత 5 ఏళ్ల పాలనలో బీసీలకు పెద్దపీట వేశారని, అందుకే ఈ ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థిగా కొట్టు సత్యనారాయణను గెలిపించుకు తీరుతామని ప్రకటించారు. మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో తనతో ఉండి ప్రయోజనం పొందిన కొందరు పార్టీ వదిలి వెళ్లటాన్ని విమర్శించారు. బీసీలతో కాపులకు కూడా సీఎం ప్రాధాన్యతనిచ్చారని, తనకు దేవాదాయ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇచ్చారని గుర్తు చేశారు. కొండ్రుప్రోలు గ్రామానికి చెందిన బీసీ నాయకులు కామన రంగబాబు సమావేశంలో కొట్టు సత్యనారాయణ సమక్షంలో వైసీపీలో చేరారు. సమావేశంలో ఎంసీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్, ఎంపీపీ దాసరి హైమావతి, గుండుబోగుల నాగు, కొలుకులూరి ధర్మరాజు, చిటికన ప్రసాద్, కట్టుబోయిన కృష్ణప్రసాద్, చెన్నా జనార్దన్, గుండుబోగుల బలుసులు, తాతా శ్రీనివాస్, కర్ణాటి కన్నయ్య, ముద్రగడ లలితా కుమారి తదితరులు పాల్గొన్నారు. బీసీ కులాలకు సంబంధించిన మంత్రివర్గ కూర్పులో కూడా బడుగు వెనకబడిన తరగతులకు సంబంధించిన శాఖలు కానీ, బీసీ సంబంధిత శాఖలు, సోషల్ వెల్ఫేర్ శాఖలు, ట్రైబల్కి సంబంధించిన శాఖలు ఇలా కేటాయిస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఈ బీసీ సభకి ఇంత పెద్ద ఎత్తున పెద్దలందరూ హాజరయ్యారు. సొంత మనిషి అనుకుంటే ఆ తప్పు చేస్తుంటే ఆ తప్పు వల్ల వాడికి ఇబ్బంది అవుతామో అని అప్పుడు మందరిస్తాను. అధిక తెలివి ఉన్న వాడికి తెలివితే తక్కువైపోయినకి నేను కేకరేసి హెచ్చరిస్తే ఏమై దాని పరిచయం ఉంటుంది. ఇవాళ అహంభావంతో, అహంకారంతో నన్ను అడ్డుపెట్టుకుని లక్షలు సంపాదించి అట్టడోలుగా ప్రభుత్వం కట్టేసి ఇవాళ కూడా ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి కట్టేద్దామని ప్రయత్నం చేసి ఇవాళ నేను ఎందుకంటే ఇటువంటి వాడిని క్షమించకూడదు. సామాన్యుడిని ఏదో తెలిసి తెలియక చేసిన వాడిని మనం వదిలేయచ్చు. అధిక తెలుగుతోటి మన అమలు చేయాలని ప్రయత్నపూర్వకంగా అమలు చేసి మనతో ఉపకారం పొంది ఇవాటి వరకు ఉపకారం పొందుతూనే కోతులు తీసి తప్పదగలేద్దాం అనుకున్నామని మీరు కూడా నన్ను చెప్తారు. రేపు ఇంత మంచితనం పనికిరాదండి. అందుకని దయచేసి జరుగుతున్న పరిణామాన్ని నేను చూస్తున్నాను. ఇప్పుడు అందరూ ఎన్నికల దగ్గరికి వచ్చిన తర్వాత ఎన్నికల ప్రక్రియ ముగింపయ్యే లోపలనే వాడు ఎంత తప్పు చేశామో, ఎందుకు ఇటువంటి పొరపాటు చేశామని ఆలోచనలోకి ఖచ్చితంగా వస్తారు. వచ్చే పరిస్థితి నేను తీసుకొస్తానని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఎన్నికలు అయిపోయే లోపలనే ఎందుకు మనం తప్పు చేసేలా వచ్చామరా, రాంగ్ చెప్పేసామరా అని ఎన్నికలు అయ్యే లోపలనే గ్రహించే పరిస్థితికి ఖచ్చితంగా వస్తుంది. భగవంతుడు అన్నవాడు ఉన్నాడు. భగవంతుడి సేవ చేస్తూ ఏనాడు భగవంతుడి దగ్గర తప్పు చేయలేదు. భగవంతుడు నాకు అన్యాయం చేయడని నా ప్రగాఢమైన నమ్మకం. భగవంతుడు సేవలో ఉంటూ చేసిన
దానికి భగవంతుడు నన్ను ఎప్పుడు ఎక్కడికక్కడ రక్షిస్తూనే ఉంటాడు. వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోతే నీకు వచ్చిన నష్టం ఏంటని ఎప్పటికప్పుడు నాకు భగవంతుడు భుజం తడుతున్నట్టుగానే అనిపిస్తూ ఉంది. అటువంటి పరిస్థితిని మనందరం సామూహికంగా కలిసికట్టుగా ఐకమత్యంగా ఎదుర్కొందామని కూడా ఈ సందర్భంగా మీ అందరూ సహకారంతో ఆ పరిస్థితిని ఎదుర్కొంటానని కూడా నేను మీ అందరితో పంచుకుంటూ, మరి నాకు చచ్చిపోగా మిగిలిన వాళ్ళు అందరూ కూడా అన్ని రకాలుగా కూడా లీడర్లుగా తయారయ్యే పరిస్థితి ఉంది. అందరికీ ఉన్నతమైన గౌరవప్రదమైన స్థానాలు ఇవ్వడానికి అన్ని రకాలుగా కూడా శక్తివంతం లేకుండా నేను కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తూ, మరి మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. ఇంకా వాళ్ళని మనందరూ కూడా అవగాహన చేసి మరి ఇక్కడికి వచ్చినటువంటి నాయకులు మన బీసీ సోదరులకి అవగాహన సదస్సు కింద ఏర్పాటు చేసుకుని వాళ్ళందరూ కూడా సమాయత్తం చేసి మంచి నిర్ణయం తీసుకోవడానికి మనందరూ కూడా మరి ఆ నిర్ణయాల్లో సరైన నిర్ణయం తీసుకున్నప్పుడు సరైన సమయంలో తీసుకున్నప్పుడు మన భవిష్యత్తు తరాలు బాగుంటాయి అనేటువంటి ఆలోచన కల్పించడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ సదస్సును జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీ ఎస్సీ మైనారిటీకి 50% రిజర్వేషన్, లోకల్ బాడీస్ లో 50% రిజర్వేషన్ అనేటువంటిది ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేదు. ఆయన ఈవేళ లోకల్ బాడీస్ లో 50% రిజర్వేషన్ అమలు చేసి బీసీ సోదరులందరికీ కూడా ఈ సమాజంలో గౌరవమైన స్థానం కల్పించాలి. వాళ్ళు ఎప్పుడు కుర్చీల మీద కూర్చోవడం కాకుండా కుర్చీలో కూర్చోవాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో బీసీ సోదరులందరినీ కూడా కలుపుకుని ఆయన బీసీలందరికీ మంచి రిజర్వేషన్స్ ఇచ్చి మంచి పదవులు ఇచ్చి ఆయన చేసిన దానికి ప్రతిఫలంగా మనం ఇవాళ చేయవలసింది ఏంటంటే ఆయన అడుగులు అడిగేసి ఆయన గెలుపు మనం కృషి చేసి తద్వారా కొట్టేసిన గెలుపు కూడా ఇక్కడ కృషి చేయాలి. అందరూ కూడా హృదయపూర్వకంగా మనం కష్టపడి పనిచేసి ఆయన విజయానికి తోడ్పడాలని కోరుతూ ఇవాళ యాక్చువల్గా చెప్పాలంటే లాస్ట్ మూమెంట్ లో వచ్చింది 150 కోట్లు నాకు రోడ్డుకి సాయంత్రం చేశారు. రోడ్డు గవర్నమెంట్ విషయంలో సత్యనారాయణ గారిని కాదని ఎవరు లేరు. అది మనం అంగీకరించాలి, ఆమోదించాలి, కళావలసి వస్తుంది. మనకు వాటర్ ట్యాంక్ అని ఇవన్నీ తర్వాత గౌరవివక్ష లేకుండా అందరికీ కూడా యాక్చువల్గా చెప్పాలంటే 650 దేవాలయాలకు సంస్కృతి ఇచ్చేసాం. కొన్ని వేల కోట్లు విజయం ధైర్యం ఏ రకంగా మనకి కృష్ణస్వామి గారు మంచి చేస్తారు, రాబోయే రోజుల్లో ఏ రకమైన మనకి తాడేపల్లి నియోజకవర్గంలో బీసీల భద్రత ఉంటుంది అన్నది గ్రహించి మీ కుటుంబం మీ యొక్క కులాల పరిధిలో ప్రతి ఊర్లో ఉన్న మన కులాల పరిధిలో మన యొక్క కొట్టు సత్యనారాయణ గారి శాసనసభ్యులుగా ఉండాల్సిన అవసరాన్ని కూడా మనందరం మన కులంలో ఉన్న ప్రజలందరికీ తెలియజేసి ఈ తాడేపల్లి నియోజకవర్గంలో మన బీసీలందరూ కూడా మన కొట్టు సత్యనారాయణ గారికి బాధించబడాల్సిన అవసరం ఉందని కూడా నేను అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఉన్న బీసీ సోదరులందరూ కూడా ఏదైతే తాడేపల్లిగూడెంలో ఈరోజు ఒక పార్టీకి సంబంధించి కానీ ఒక వర్గానికి సంబంధించి కానీ ఒక కులానికి సంబంధించి ప్రాతిపదిక లేకుండా అందరికీ భద్రత కల్పిస్తున్న మన కొట్టు సత్యనారాయణ గారి విజయానికి మనందరం కృషి చేయాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏ రకమైనటువంటి మనం చేస్తారన్నది మనం ఈరోజు ఎవరికీ చెప్పనవసరం లేదు, అందరికీ తెలుసు. గత ప్రభుత్వంలో మరి మన కమ్యూనిటీలో మన సోదరులకు సంబంధించిన వారినే ఒక జీతపరచడం జరిగితే మన నాయకుల పరిస్థితులనే మరి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు మీరు వేషాలు వేస్తే మీరు తోట కత్తిరిస్తారంటాం, అలాగే చాలా రకాలుగా మరి అవమానం చేయడం జరిగింది. మరి అలాగే బీసీలకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రథమ స్థానం ఇచ్చి మరి ఈరోజు 170 అసెంబ్లీలో 48 స్థానాలు మరి బీసీలకు ఇవ్వడం అంటే మరి అది మామూలు విషయం కాదన్న విషయాన్ని మరి ప్రతి ఒక్కరూ కూడా మనకి ఏ ప్రభుత్వం అయితే మంచి చేస్తుంది, బీసీలు కేవలం మన జెండాల బయటనే కాకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ బీసీలు బ్యాక్ బోన్ అన్న విషయాన్ని మరి ఆయన ఆచరణలో చేసి చూపించడం జరుగుతుంది. కూటమి అభ్యర్థి
అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ నామినేషన్ కార్యక్రమానికి టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు భారీగా తరలి రావాలని బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ పిలుపునిచ్చారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో గురువారం 3 పార్టీల ముఖ్య నాయకులు విలేకరుల సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ నామినేషన్ కార్యక్రమానికి 3 పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని కోరారు. బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఈతకోటి తాతాజీ మాట్లాడుతూ 3 పార్టీల నాయకులు సమన్వయంతో పనిచేసేందుకు నామినేషన్లు నాంది పలికాయని అన్నారు. ఈ కార్యక్రమంలో గొర్రెల శ్రీధర్, పట్నాల రాంపండు, వర్తనపల్లి కాశీ, నర్సి సోమేశ్వరరావు, పోతుల అన్నవరం, కెలపర్తి వెంకట్రావు, పుల్లా బాబీ, అడప ప్రసాద్, పరిమి రవికుమార్, గంధం సతీష్, పసలపూడి రాంబాబు, పట్నాల శంకర్ తదితరులు పాల్గొన్నారు. 19వ తారీఖు 9 గంటలకు కస్బా పెంటపాడులో వేయించేసినటువంటి వేణుగోపాల్ స్వామి గుడి నుంచి నామినేషన్ వేయడానికి నేను, నా మిత్రులైనటువంటి మిత్ర పార్టీ అధ్యక్షులు, అదే ఇన్ఛార్జీలు వరవడ మల్లికార్జునరావు గారు, అదేవిధంగా ఎత్తుకోట తాతాజీ గారు, ఇంకా మండల ప్రెసిడెంట్లు, గ్రామ ప్రెసిడెంట్లు, బూత్ ఏజెంట్లు, పార్టీ శ్రేణులు అంతా కూడా, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ శ్రేణులు అందరూ కూడా కలిసి ఈ నామినేషన్ కార్యక్రమానికి మీరందరూ ఇన్వైట్ చేయడానికి ఈ ప్రెస్ మీట్ ముఖ్యాంశంగా మేము ముందుకు వచ్చాం. మరి రేపుతోనే మన ఎలక్షన్ అయిపోయిందా అన్నట్టుగా ఉండే విధంగా మనందరూ కూడా సహకరించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరి ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న దరిద్రాన్ని రేపుడుతో వదిలించుకోవాలి. వాళ్ళు ఏ గ్రామంలోనూ కూడా మీకు కనీసం మంచి మంచినీళ్ళు తాగే నీరు లేవు. మరి ఈ ఒకసారి మనం కనుక నిర్లక్ష్యం చేస్తే రాబోయే రోజుల్లో మళ్ళీ దుర్మార్గపు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే ఈ రాష్ట్రం ఇంకా సర్వనాశనం అవుతుంది. కాబట్టి రేపు మనం శంకరామం పూరించాం. ఖచ్చితంగా యుద్ధానికి రేపు సన్నద్ధం అవుతున్నాం. మీరందరూ కూడా మరి సైనికుల్లో మనం పోరాడి ఈ గెలుపులో భాగస్వాములు అవ్వాలని, ఈ ధర్మానికి అధర్మానికి జరిగే యుద్ధంలో ధర్మం పక్కన మేము ఉంటే రేపు జరగబోయే ఈ సంగ్రామంలో మా విజయానికి, ఈ కూటమి విజయానికి, కూటమి అభ్యర్థిగా నాకు మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో, నా మిత్రుల సహకారంతో, వరవడ బాబ్జీ గారు, అదేవిధంగా తాతాజీ గారు, అంతేకాకుండా మండల టౌన్ ప్రెసిడెంట్లు, 3 పార్టీలకు సంబంధించిన నాయకులు, శ్రేణులందరూ, టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులందరూ సహకారంతో నన్ను గెలిపించమని చెప్పి రేపు జరగబోయే నామినేషన్ని జయప్రదం చేయమని చెప్పి కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థి మిత్రులు బొలిశెట్టి శ్రీనివాసరావు గారి నామినేషన్ ప్రక్రియ మరి రేపు 19వ తారీఖు 9:30 గంటలకి వేణుగోపాల స్వామి గారి గుడి దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. మన ఆర్ఓ ఆఫీసు ట్రావెలర్స్ బంగ్లాలో ఈ కార్యక్రమాన్ని నామినేషన్ ప్రక్రియ కార్యక్రమం అంతా కూడా మరి ఆర్ఓ గారి దగ్గర జరుగుతుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే 3 పార్టీల అభిమానులు కూడా మరి ఈ నామినేషన్కి పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ నామినేషన్ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మరి 3 పార్టీల తరఫున కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఏదైతే ఈ దుష్ట పరిపాలన ఉందో ఆ దుష్ట పరిపాలనకి చరమాంకం దగ్గరలో ఉంది. రానున్న రోజుల్లో ఇక్కడ జనసేన అభ్యర్థి, అదే మా ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాసరావు గారు పెద్ద మెజార్టీతోటి గెలుపొందడం ఖాయం. దీన్ని ఎవరో కూడా తిరిగి రాయలేరు. ఎందుకంటే ప్రజలు ఎక్కడికి వెళ్తే అక్కడ బ్రహ్మరథం పట్టే పరిస్థితి కనపడుతుంది. జెండాలు ఎక్కడ కనపడితే అక్కడ చెయ్యి ఊపే పరిస్థితి కనపడతా ఉంది. మీ జెండా కనపడే పరిస్థితి లేదు. మీకు రానున్నది ఎన్డీఏ ప్రభుత్వం. ఎక్కడ గెలిచే క్యాండిడేట్ బొలిశెట్టి శ్రీనివాసు, అది గుర్తుంచుకోండి. మరి రానున్న రోజులన్నీ కూడా స్వర్ణయుగం రోజులు వస్తాయని చెప్పి ఎవ్వరూ ఇబ్బంది పడక్కర్లేదు. మన ఉమ్మడి అభ్యర్థి సోదరుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆయన నిన్నటి రోజున జనసేన పవన్ కళ్యాణ్ గారు మ్యాండేట్ ఇవ్వటం, మరి రేపు 19వ తారీఖు
ఉదయం 9 గంటలకు వేణుగోపాల గుడి దగ్గర నుంచి బయలుదేరి ఈ నామినేషన్ కార్యక్రమం వెళ్ళాలి మనం. అందుకని ముఖ్యంగా చెప్పేది ఏంటంటే రాబోయే రోజులు మంచి రోజులు రావాలంటే ఒక మంచి వ్యక్తికి మనం సపోర్ట్ చేయాలని ప్రతి వ్యక్తి ఇక్కడ చాలామంది తటస్థంగా ఉంటారు, ఏం జరిగిందో ఎలా ఉంటుందో చూద్దామని. అటువంటి అభిప్రాయాలు వేడినాడి 5 సంవత్సరాలు మున్సిపల్ చైర్మన్గా చేసి ఎటువంటి అవినీతి ఆరోపణలు లేకుండా ఎంతో సేవా దృక్పథంతో పట్టణంలో ఎంతో అభివృద్ధి పదవులు వెళ్ళి అందరికీ మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి. అలాగే మరి 5 సంవత్సరాలు ఓడిపోయిన తర్వాత కూడా ప్రజల్లో ఉండి నిత్యం 5 ఏళ్ళు ఒక్కరోజు కూడా ప్రజలు వదలకుండా ఎవరికి ఆపద వచ్చినా, ఎక్కడ అగ్ని ప్రమాదాలు జరిగినా, ఎక్కడ వరదలు వచ్చినా, అలాగే మరి కరోనా టైంలో కరోనాకి వేలాది మంది వర్తకులు కనుకోండి, జట్టు మేస్తులు కనుకోండి, కార్మికులు కనుకోండి, అందరికీ కూడా భోజన సదుపాయాలు కల్పించి, వైద్య సదుపాయం కల్పించి మరి ఎన్నో వేల రూపాయలు, కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఎంతో సేవా దృక్పథం వెళ్ళిన వ్యక్తి సోదరుడు బొలిశెట్టి శ్రీనివాసు. మరి అటువంటి వ్యక్తిని మనం ఈరోజు ఈ వెస్ట్ గోదావరిలో అత్యధిక మెజార్టీతో ఆయనకి ఇచ్చి మనం నెగ్గించుకునే విధంగా ఎదగలాలని ప్రతి వ్యక్తిని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో, ఈ పండగ కార్యక్రమం అందరూ పాల్గొవాలని పేరున తాడేపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ కోరుకుంటూ, అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటూ. ఏపీ నిట్కు రెగ్యులర్ డైరెక్టర్గా నాగపూర్ నిట్ సీనియర్ ఆచార్యులుగా పనిచేస్తున్న డాక్టర్ దిలీప్ ఆర్ పేష్వే నియమితులయ్యారు. ఆ మేరకు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉత్తర్వులు జారీ చేసినట్లు నిట్ రిజిస్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి తెలిపారు. ఆయన తర్వాత డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరిస్తారని తెలిపారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంతో పాటు రౌడీయిజం సెటిల్మెంట్లు లేకుండా శాంతి భద్రతలను అదుపులో ఉంచుతున్న తమ తండ్రి కొట్టు సత్యనారాయణకు ఓటు వేయాలని కోరుతూ స్థానిక 12వ వార్డు పాతూరులో కొట్టు బాల రాజేష్ గురువారం ఎన్నికల ప్రచారం చేశారు. ఆయన వెంట పట్టణ మాజీ వైస్ చైర్మన్ కర్రి భాస్కర్ రావు, 12వ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ చామన సూర్యచంద్రరావు, కోడే శ్రీనివాసులు, బొద్దాని శ్రీనివాస్, బోనం విజయ నిర్మలలు పాల్గొన్నారు. ఫ్యాను గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యే, ఎంపీలను గెలిపించాలని కోరారు. మీ అందరికీ తెలుసండి, మనందరూ వేరే పార్టీ వాళ్ళందరికీ తెలుసు మళ్ళీ జగన్ బాబే వస్తున్నాడని. మన తాడేపల్లిగూడలో నాన్నగారు కొట్టు సత్యనారాయణ గారు ఉంటే ఊరు ప్రశాంతంగా ఉంటుంది. మీకు తెలుసు నాన్నగారు మంచి నాయకుడు, పనిచేసే నాయకుడు. మనం నాన్నగారిని గెలిపించుకుంటే ఇక్కడ అభివృద్ధి జరుగుద్ది. జగన్ గారు మంచి పనులు చేశారు, చాలామందికి పేద ప్రజలకి చాలామందికి మంచి చేశారు. కొంతమందికి జరగలేదంటే జరుగుతాయి. ఇప్పుడు అంతా ఒకరోజే మనం ఒక సిటీని కట్టేయలేం కదా, అంతా ఒకరోజే మనం అన్ని రోడ్లు వేసేయలేం కదా. టైం ప్రక్రియ ప్రకారం జరుగుతూ ఉంటుంది. ఇల్లు ఇచ్చారంటే కతిమౌళికి ఇస్తారు కూడా, మీరు అందరూ బెంగ పెట్టుకోకర్లేదు. మీ అందరికీ తెలుసు నాన్నగారు ఇక్కడ ఉన్న తాడేపల్లిగూడలో చాలామందికి ఇల్లు స్థలాలు ఇప్పించారు. మీకు ఆయన కతిమౌళికి కూడా రావాల్సినవి ఇంకా ఉన్నాయి, మీరు పెట్టుకుంటే మీకు తప్పనిసరిగా ఇస్తారు. మన మేనిఫెస్టోలో కూడా ఉంది, సెంటు భూములు ఇస్తామని మన ముఖ్య ప్రియతమ నాయకుడు జగన్ బాబు గారు చెప్పారు. కాబట్టి మీరు కేవలం మీ దృష్టిలో పెట్టుకోవాల్సింది జగన్ బాబు మీకు మంచి చేశాడా లేదా, నాన్నగారికి ఊరికి మంచి చేశారా లేదా, ఆయన ఉంటే ప్రశాంతంగా ఉంటుందా లేదా అనేది మీరు ఆలోచించుకోవాలండి. మీరు మనస్సాక్షి అనేది ఉంటే మీకు మంచి జరిగిందంటే, మీరు జగన్ గారి వల్ల మా నాన్నగారి వల్ల మీకు మంచి జరిగింది, ఊరు బాగుపడటానికి ఆయన అభివృద్ధి చేశారు అంటే, మీ పిల్లలందరూ పెద్దోళ్ళు అయినప్పుడు వాళ్ళందరికీ అభివృద్ధి జరిగితే వాళ్ళకి మంచిదే కదండి. అవన్నీ జరిగినాయి అంటే మీరు 2 ఓట్లు తప్పనిసరిగా ఫ్యాన్ కొట్టుకోండి. చూస్తూ ఉంటే ప్రతి ఇంటికి వెళ్తూ ఉంటే ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు జగన్ గారు ఓటేద్దామన్నంత ఉత్సాహంగా ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇంచేతనంటే వార్డులోకి వెళ్తుంటే చెప్తున్నారు, ప్రత్యేకంగా మహిళలు చెప్తున్నారు, ఈ వార్డులో మీ నాన్నగారు వచ్చారమ్మా, వచ్చిన తర్వాత అభివృద్ధి జరిగింది, మాకు నీళ్ళ సమస్య తిరిగింది, లేదా సమస్య తిరిగింది, వీళ్ళు అవసరం ప్రతి ఒక్కళ్ళు రకరకాల సమస్యలు మీరు నాన్నగారు రావటం వల్ల జగన్ గారి యొక్క సంక్షేమ పథకాలు మేము చాలా లబ్ధి పొందుతున్నాం. ఎప్పుడు ఎలక్షన్ వస్తే మేము ఆయనకు ఓటేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఏదేమైనా సరే ఈ తాడేపల్లి అభివృద్ధిలో కొట్టు సత్యనారాయణ గారి పాత్ర ఎంత ఉన్నదని కూడా ఇక్కడ ప్రజలు గమనించడం జరిగింది. అదే మాదిరిగా కూడా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు మేమంతా లబ్ధి పొందినాం. గతంలో ఎన్నడూ మేము ఈ రకమైన డబ్బులు మేము చూడలేదు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ డబ్బులన్నీ ఏమైపోయినాయి. ఇవాళ జగనన్న గారు వచ్చిన తర్వాత ప్రతి మహిళ మాకు అన్ని డైరెక్ట్గా అకౌంట్లో ఎవరికి ఒక సింగిల్ పైసా కూడా లంచం ఇవ్వకుండా డైరెక్ట్గా మాకు ఇస్తున్నారంటే మేమంతా చాలా సంతోషంగా ఉన్నాం. రాబోయే ఎన్నికల్లో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము నెగ్గించుకుంటాం. ఇక్కడ కొట్టు సత్యనారాయణ గారికి ఎమ్మెల్యే సీటుకు ఆయన ఓటేస్తాం. గూడూరు రమాబాబు ఎంపీ గారు కూడా ఓటేసి మా సత్తా ఏంటో నిరూపిస్తామని చెప్పేసి ఇవాళ మహిళలందరూ ఏకాంతంగా చెప్తున్నారు. ఇంటికి వెళ్ళినప్పుడు ప్రతి వారు కూడా మేము వైఎస్ఆర్సీపీకి మేము వేస్తాము, మేము కొట్టు సత్యనారాయణ గారిని మేము దీవిస్తాం అనేటువంటి
మాట వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. దీనికి అంతగా ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఒక పెన్షన్ గురించి చెప్తాను నేను. గతంలో గత ప్రభుత్వ హయాంలో జనభూమి మీటింగ్ జరిగినప్పుడు నోడల్ ఆఫీసులో మేము కూడా ఎవరన్నా అక్కడ ఉన్నటువంటి డోనర్ని అడిగేవాళ్ళం, ఎవరన్నా ఈ పెన్షన్ ఇస్తామంటే ఏమన్నా డొనేషన్ ఇవ్వమంటే ఒక 1000 రూపాయలు ఎవరైనా ఇస్తే అది 100 రూపాయలు చొప్పున 10 మందికి ఇచ్చేవాళ్ళం. ఆ మీటింగ్లోనే సరిపోయి తర్వాత ఉండేది కాదు. అలా కాదు. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా కులమతాల భేదం లేకుండా, రాజకీయ పార్టీల భేదం లేకుండా అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా వృద్ధాప్య పింఛన్లు ఇవ్వటం, అదే ఇంటింటికి వెళ్ళి కూడా ఉదయాన్నే అందజేయటం చాలా ముదాహము. అందరూ కూడా ఈ విషయాలను కూడా గుర్తుంచుకోవాలి. లబ్ధి ఫలాలు మనం కంటిన్యూ చేసుకోవాలి. అదేవిధంగా కొత్త అభివృద్ధి ఫలాలు మనం అందుకోవాలంటే మనమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మన తాడేపల్లి పట్టణంలో నియోజకవర్గంలో కొట్టు సత్యనారాయణ గారిని దీవించి అత్యధిక మెజార్టీతో గెలిపించుకుని ఆయన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. పెదనిండ్ర కొలనులో గాంధీ భవనాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని, నాచుగుంటలోని సర్వోదయ స్తూపాన్ని జాతీయ చిహ్నంగా గుర్తించాలని సర్వోదయ మండలి ప్రధాన కార్యదర్శి ఇందుకూరి ప్రసాద్ రాజు విజ్ఞప్తి చేశారు. గురువారం ఉంగుటూరు మండలంలో నాచుగుంటలో స్తూపం వద్ద జిల్లా సర్వోదయ మండలి ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ సమావేశాన్ని నిర్వహించారు. మాజీ మంత్రి చింతలపాటి మూర్తిరాజు ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో సర్వోదయ సభను నాచుగుంటలో నిర్వహించి గుర్తుగా స్తూపాన్ని ఏర్పాటు చేశారు. ఈ స్తూపం వద్ద జిల్లా సర్వోదయ నాయకులు వచ్చి ఆనాడు జాతీయ స్థాయిలో జరిగిన సర్వోదయ సభ వివరాలను, మహాత్మా గాంధీ ప్రబోధించిన గాంధేయవాదం, గాంధీ ఆలోచనల గురించి చర్చలు జరుగుతాయి. విశిష్ట సేవా తత్పరులను 6గురుకు పురస్కారాలు అందజేశారు. చర్ల మృదులకుమారి, కొండ్రెడ్డి సర్వేశ్వరరావు, గట్టి మాణిక్యాలరావు, పంచకర్ల సత్యనారాయణ, సాగిరాజు జానకిరామరాజు, ఎర్ర రాధాకృష్ణలను సత్కరించారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. కాగా గురువారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభానికి అధికారులు సిద్ధం చేశారు. అయితే తొలి రోజున ఎటువంటి నామినేషన్లు దాఖలు కాలేదని తెలుస్తోంది. తేతర్లిలో నైట్ స్టే పాయింట్ వద్ద జనసేన, టీడీపీలతో పాటు వాణిజ్య సంఘాలకు చెందిన కీలక నేతలు వైసీపీలో చేరారు. అదేవిధంగా తాడేపల్లిగూడెంకు చెందిన మాజీ వైస్ చైర్మన్ గమ్ని సుబ్బారావు సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు. తాడేపల్లిగూడెం పట్టణ నడిబొట్టున పట్టణ ఇలవేల్పు శ్రీ 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 బలసులెమ్మ అమ్మవారి ఆలయ సమీపాన అమ్మవారి ఆశీస్సులతో నూతనంగా నిర్మించిన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వసతులతో సెంట్రల్ ఏసీ ఫంక్షన్ హాల్, సెంట్రల్ ఏసీ డైనింగ్ హాల్, విశాలమైన 6 గెస్ట్ రూములు మరియు లిఫ్ట్ సౌకర్యంతో విశాలమైన గార్డెన్, విశాలమైన పార్కింగ్ సౌకర్యం, విద్యుత్ దీపాలంకరణలతో అమ్మవారి ఆశీస్సులతో అలరారుతున్న మన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటు ధరలు. బుకింగ్ కోసం సంప్రదించండి. మరిన్ని వివరాలకు శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారి కళ్యాణ మండపం, ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన, తాడేపల్లిగూడెం. సెల్ 9966375969. సెయింట్ యాన్ స్కూల్ గత 32 సంవత్సరాలుగా విద్యారంగంలో ఎంతో ప్రగతిని సాధిస్తూ దాదాపుగా 5000 మంది విద్యార్థుల ఉన్నతికి విద్యను అందించింది సెయింట్ యాన్స్ విద్యా సంస్థ. ప్రతి సంవత్సరం 2000కు పైగా విద్యార్థులకు మా సంస్థ ద్వారా అత్యున్నతమైన విద్యను బోధిస్తున్నాం. ఆహ్లాదకరమైన వాతావరణంలో శారీరక మరియు మానసిక అభివృద్ధికి తోడ్పడుతూ చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పే విశిష్ట విద్యా సంస్థ సెయింట్ యాన్ స్కూల్, కొబ్బరితోట, తాడేపల్లిగూడెం, ఆంధ్రప్రదేశ్. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డీమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పీఆర్పీ ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్,
ఐసీయూ, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్, మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. తాడేపల్లిగూడెం నియోజకవర్గం జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ను ఈ నెల 19 శుక్రవారం ఉదయం నామినేషన్ వేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాను వేస్తున్న నామినేషన్ కార్యక్రమంలో అందరూ పాల్గొని ఆశీర్వదించాలని బొలిశెట్టి శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు కస్పాపెంటపాడు వేణుగోపాల స్వామి గుడిలో పూజలు చేసిన అనంతరం ఊరేగింపుగా ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ వేస్తున్నట్లు ఆయన తెలిపారు. అందరికీ నమస్కారం. నేను మీ బొలిశెట్టి శ్రీనివాస్, తాడేపల్లిగూడెం జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలకు ఉమ్మడి అభ్యర్థిగా కస్బాపెంటపాడు గ్రామం నుంచి రేపు ఉదయం 9 గంటలకు నామినేషన్ వేయడానికి అందరితో కలిసి వెళ్తా ఉన్నాం. మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి అందరూ పాల్గొనవలసిందిగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, వీర మహిళలు, తెలుగు మహిళలు అందరూ కూడా పాల్గొంటారని ఆశిస్తూ ఇట్లు మీ బొలిశెట్టి శ్రీనివాస్, తాడేపల్లిగూడెం కాన్స్టిట్యున్సీ ఉమ్మడి అభ్యర్థి, కూటమి అభ్యర్థి. రేపు అనగా 19/4/2024 మన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే అభ్యర్థిగా, కూటమి అభ్యర్థిగా బొలిశెట్టి శ్రీనివాస్ గారు కస్బాపెంటపాడులోని వేణుగోపాల స్వామి వారి గుడి దగ్గర పూజల అనంతరం ర్యాలీగా బయలుదేరి మనం ఆర్డీఓ ఆఫీస్కి చేరుకోవడం జరుగుతూ ఉంది. అక్కడ మన నామినేషన్ సబ్మిట్ చేయడానికి రావడం జరుగుతూ ఉంది. కావున ప్రతి ఒక్క మన తెలుగుదేశం, అలాగే జనసేన, బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా సహకరించి అందరూ కూడా అక్కడికి కస్బాపెంటపాడు చేరుకుని పొద్దున 8:30 లోపు చేరుకుని మనందరం అక్కడి నుంచి తరలి వచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. దానికి మీరందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ, అలాగే మీరందరూ క్రమశిక్షణగా ఉండాలి. మీరు ఎట్లయితే వచ్చారో మరలా అలాగే మీ ఇంటికి చేరుకునే విధంగా ఎటువంటి చిన్న ప్రాబ్లం కూడా క్రియేట్ అవ్వకుండా ఊర్లో ఉన్న ప్రజలందరికీ కూడా మనం సహకరించి క్రమశిక్షణతో వద్దాం. మళ్ళీ క్రమశిక్షణతోనే వెనక్కి వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్థానిక కర్రి సత్యవతి నగర్లోని ఇస్కాన్ మందిరం వద్ద మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేసి బాటసారులు దాహార్తి తీరుస్తున్నారు. ఇస్కాన్ శాఖ ప్రతినిధి మురళీనాథ్ ఆధ్వర్యంలో ఈ చలివేంద్రం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన టీసీసీ న్యూస్తో మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఈ చలివేంద్రం ద్వారా మజ్జిగ పంపిణీ చేస్తున్నామన్నారు. అదేవిధంగా ఇస్కాన్ సెంటర్లో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. వేసవకాలం ప్రారంభమైంది. భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల ఇస్కాన్ తాడేపల్లి మందిరం నిర్మాణం జరిగి ఇక్కడ సంవత్సరం దాటిపోయింది. ఇది గవర్నమెంట్ హాస్పిటల్లో రోడ్లో ఉండడం వల్ల ఇస్కాన్ మందిరం ఈ దారిలో వెళ్ళేటటువంటి ప్రజలకు, తర్వాత హాస్పిటల్కి వెళ్ళేటువంటి వ్యక్తులకు అందరికీ కూడా ఉపయోగపడాలని మజ్జిగ చలివేంద్రాన్ని మేము మొదట ఉగాది రోజు ప్రారంభించాం. అంటే ఇది కంటిన్యూస్గా పొద్దునుంచి సాయంత్రం వరకు చేయడం కొద్దిగా అంత సులభం కావద్దు కాబట్టి ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ మజ్జిగ చలివేంద్రం జూన్ వరకు ఇది నడుస్తుంది. మొన్న మేము ఏప్రిల్ నుంచి ప్రారంభించాం. ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు ఈ చలివేంద్రం కంటిన్యూగా 11 నుంచి 2 వరకు నడుస్తుంది.
కనుక భక్తులు తర్వాత ప్రజలు అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోండి. ఇది జగన్నాథ్ మహాప్రసాదం మజ్జిగ అంటే, కాబట్టి దీన్ని చక్కగా ఉపయోగించుకోండి. తర్వాత ఇస్కాన్ మందిరంలో జరిగే అన్ని కార్యక్రమాలకి ఉపయోగించుకోండి. భాగవతం ప్రవచనాలు, తర్వాత భగవద్గీత ప్రవచనాలు రెగ్యులర్గా జరుగుతున్నాయి. తర్వాత సండే స్కూల్ సాయంత్రం పూట 4:30కి ఆదివారం పూట జరుగుతుంది. పిల్లలకి చక్కగా ఇప్పుడు సమ్మర్ హాలిడేస్లో ఎక్కడెక్కడో తిప్పడం అంటే స్పిరిచువల్ నాలెడ్జ్ ఇవ్వడం కోసం 4:30 నుంచి 6 గంటల వరకు ప్రతి ఆదివారం జరిగే సండే స్కూల్లో మీ పిల్లల్ని చేర్చండి. ఇది ఫ్రీ స్కూల్. మేము స్పిరిచువల్ ఎడ్యుకేషన్, మోరల్ వాల్యూస్ వీటి మీద మంచి ట్రైనింగ్ ఇస్తాం. తప్పకుండా ఈ అవకాశాలన్నీ సద్వినియోగం చేసుకోండి. గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ సేవా సంస్థ తమ నెలవారీ సేవా కార్యక్రమంలో భాగంగా లార్డ్ ఆఫ్ లైఫ్ చిల్డ్రన్ హోమ్కు 150 కిలోల బియ్యం, పడాల వృద్ధాశ్రమానికి 200 కిలోలు, నిడదవోలు లెప్రసీ కాలనీకు 300 కిలోల బియ్యం పంపిణీ చేశారు. ఆ సంస్థ చైర్మన్ చెన్నా జనార్దన్ తెలిపారు. శ్రీరామనవమి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకురాలు చెన్నా త్రికళ ఆదేశాల మేరకు ఈ సేవా కార్యక్రమం చేస్తున్నామని, ఈ సహాయానికి దాతగా వ్యవహరించిన వాణికు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగరాజు, దుర్గాప్రసాద్లు పాల్గొన్నారు. నెలవారీ బియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా 650 కేజీలు జీవన సంధ్య వృద్ధాశ్రమానికి 200 కేజీలు, అలాగే నిడదవోలు లెపర్సీ కాలనీ వాళ్ళకి 300 కేజీలు, లార్డ్ ఆఫ్ లైఫ్ చిల్డ్రన్ హోమ్ వాళ్ళకి 150 కేజీలు పంపడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మాకు ఆర్థిక సహకారం అందించినటువంటి వాణి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈ యొక్క సహాయ సహకారాలు గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ వారి సహా కార్యక్రమాలకి వెళ్ళవేళ్ళ ఉండాలని కోరుకుంటూ, ఈ కార్యక్రమం నెలవారీ కూడా దాతలకి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిగేలాగా చేస్తున్న ఫౌండర్ త్రికళకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే వాణి గారు మరి ప్రతి నెల 150 కేజీలు ఈ అన్నదాన కార్యక్రమం గురించి మరి ఈ యొక్క మా హోమ్లో మరి ఇస్తున్నందుకు మా హోమ్ తరపు నుంచి, బిడ్డల తరపు నుంచి, పిల్లల తరపు నుంచి మీ అందరం కూడా ఆవిడకి నిన్న వందనాలు, థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. అలాగే 10 కాలాల పాటు ఆవిడ అనేక మందికి సేవ చేస్తూ అలాగా ఫ్యామిలీని, కుటుంబాన్ని అభివృద్ధిపరిచి ఇంకా ధన సహాయం ఆ బిడ్డకి ఇచ్చి ఇంకా 10 మందికి సహాయం చేసేలాగా దీవించి ఆశీర్వదించి ఆ బిడ్డని ఆ భగవంతుడు నిండా 100 ఏళ్ళు దీవించి ఆశీర్వదించాలని కోరి ప్రార్థిస్తున్నాను. ప్రతి నెల రైస్లో డొనేషన్లో భాగంగా గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు మేడం త్రికళ గారి ఆధ్వర్యంలో వాణి గారు ఈరోజు జీవన్ సంధ్య వృద్ధాశ్రమానికి 200 కేజీల రైసు పంపించారు. కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇటువంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని తెలియజేసుకుంటూ, మరొకసారి వాణి గారికి వృద్ధాశ్రమం తరఫున, వృద్ధుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మేడం గారికి, వాణి మేడం గారికి ధన్యవాదాలండి. ప్రతి నెల తీసుకున్నారండి. మరి నల్లమ్మలు భోజనం పెట్టినట్టు మీరు సాయం చేస్తామండి. అందుకు ప్రాబ్లం చెప్తున్నాం. ప్రతి నెల కూడా మీరు ఇవ్వాలని కోరుకుంటున్నామండి. అది అలాగే చెప్తున్నాం. మరి మేడం గారికి, శ్రీకళ మేడం గారికి కూడా ధన్యవాదాలండి. మరి స్థానిక ఎల్ఐసి ఆఫీసు వద్ద గల శ్రీ వాసవి డిగ్రీ కళాశాల నందు జీల్ కంపెనీ వారిచే ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ గురువారం నిర్వహించారు. తాడేపల్లిగూడెం పట్టణం పరిసర ప్రాంతాలకు చెందిన డిగ్రీ చదువు పూర్తి అయిన వారికి, డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వారికి ఇంటర్వ్యూలు చేశారు. జీల్ అధికారులు ఇంటర్వ్యూ అనంతరం సెలెక్ట్ అయిన వారికి ఆఫర్ లెటర్లు అందజేశారు. ఇంటర్వ్యూలకు 215 మంది హాజరు కాగా అందులో నుండి 43 మందిని సెలెక్ట్ చేయగా అందులో 10 మంది శ్రీ వాసవి డిగ్రీ కళాశాలలో చదివిన వారే కావటం విశేషం. తమ కళాశాలలో చదివి సెలెక్ట్ అయిన విద్యార్థులకు శ్రీ వాసవి డిగ్రీ కళాశాల చైర్మన్ ఎన్వి రమణారావు అభినందించారు. స్థానిక హౌసింగ్ బోర్డులోని శ్రీ దక్షిణముఖ అభయాంజనేయ స్వామి వారి ఆలయంలో అఖండ శ్రీ రామనామ సప్తాహం చేపడుతున్న సంగతి తెలిసిందే.
యతీంద్ర సేవా సమితి ఖమ్మం శాఖ ప్రతినిధి ప్రసాదరాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల 11వ తేదీ నుంచి 18వ తేదీ గురువారం వరకు అఖండ శ్రీరామనామ సప్తాహం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. శ్రోత్సల సమేత సుందర హనుమాన్ వారి ఆలయం నందు యతీంద్ర సేవా సమితి ప్రసాదరాజు గారి ఆధ్వర్యంలో ఈ నెల 11వ తారీఖు నుంచి 18 వరకు అఖండ రామనామ సప్తాహం జరిగింది. ఈ సంవత్సరం మనం అయోధ్యలో బాలరాముల వారిని ప్రదర్శించుకుని అందరం కూడా రామదేశలో ఉన్నాం కాబట్టి అదే దేశ అందరికీ కూడా కలగాలనే ఉద్దేశంతో సప్తాహం ఏర్పాటు చేసాం. అలాగే గతంలో 10 సంవత్సరాల కిందట ఇదే ప్రసాదరాజు గారు 40 మందిని తీసుకొచ్చి సప్తాహం హనుమాన్ చాలీసా చేశారు. హనుమాన్ చాలీసా సప్తాహం చేశారు. మళ్ళీ స్వామివారు అనుగ్రహిస్తే ఏదో రోజున ఆంజనేయ స్వామిని చేసాం, రాముల వారిని చేసాం. ఓం నమ శివాయ ఓ సప్తాహం చేయించడానికి ఆయన అనుగ్రహం ఉంటే చేయండి. కార్యసిద్ధి హనుమాన్ దేవాలయం నందు 11/4/24 గురువారం నుండి 18/4/24 గురువారం వరకు ఈ రోజు వరకు అఖండ రామనామ సప్తాహ కార్యక్రమం రెయింబౌల్ బ్యాచ్లీ వారిగా ఈ కార్యక్రమం నిర్వహించాము. మా భక్త బృందం తరఫున మరియు కమిటీ వారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న బొలిశెట్టి శ్రీనివాస్ను భారీ మెజారిటీతో గెలిపించాలని నియోజకవర్గ తెలుగుదేశం అధ్యక్షులు వలవల బాబ్జీ, బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ ఎన్నిక ప్రచారం చేశారు. పెంటపాడులో బుధవారం సాయంత్రం నిర్వహించిన పల్లెపోరు కార్యక్రమంలో వలవల బాబ్జీ, ఈతకోట తాతాజీలు జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీ శ్రేణులతో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా తన తండ్రిని గెలిపించాలంటూ బొలిశెట్టి రాజేష్ ఓటర్లను అభ్యర్థించారు. నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలోనూ నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి పాలనను అంతమొందించి కూటమి ప్రభుత్వాన్ని గెద్దెనెక్కించాలని, అందుకు ఎమ్మెల్యే ఓటు గాజు గ్లాసు గుర్తుపైనే, ఎంపీ ఓటు కమలం గుర్తుపైన వేసి గెలిపించాలని కోరారు. రాబోయే కాలంలో టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు కిలపర్తి వెంకట్రావు, పసుల అచ్యుతం, దాసరి అప్పన్న, పాతూరి రాంప్రసాద్ చౌదరి, తోట రాజా, పుల్లా బాబీ, దత్తు ప్రసాద్, నీలపాల దినేష్, నల్లమిల్లి చిన్నగోపిరెడ్డి, బుద్దన బాబులు, పట్నాల శంకర్, కొవ్వూరి లక్ష్మణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించేసి మరి 11 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసేసి ఈవేళ వదిలేస్తే మనకి ఈవేళ ఆధారం మోడీ గారు. ఆయన కరుణిస్తేనే మన గవర్నమెంట్ మనం ఎదరికి తీసుకెళ్లే పరిస్థితి ఉంటుంది, అభివృద్ధి చేసే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు నరేగా నిధుల్ని ఇతర రాష్ట్రాలు కట్టకపోతే ఆ డబ్బులు కూడా మార్జిన్ మనీ కట్టి ఆ డబ్బులు తీసుకొచ్చి పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ రోడ్లు వేయించి సిమెంట్ రోడ్లు వేయించిన పరిస్థితి. ఈవేళ ఉన్న ప్రభుత్వం ఆ మార్జిన్ మనీ కూడా కట్టలేక ఫండ్స్ వదిలేస్తే అవి ఇతర రాష్ట్రాలు తీసుకునే పరిస్థితి. తెలుగుదేశానికి మరి ఇక్కడ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అదే తేడా. అభివృద్ధి చేసే ముఖ్యమంత్రి, అవినీతి చేసే ముఖ్యమంత్రి, ఈ రెండు కూడా తేడాలని ప్రజలు ఆల్రెడీగా గమనించారు. మరి చంద్రబాబు నాయుడు గారు 6 పథకాలని మీ అందరికీ అందజేస్తానని చెప్పారు. ఆ పథకాలకి తోడుగా ఈవేళ అభివృద్ధిని కూడా చేస్తానని ఖచ్చితంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే అభివృద్ధి ఎలా చేయాలన్నది ఎన్నో ఉదంతాలు ఉన్నాయి. హైదరాబాదు ఈవేళ సైబరాబాద్ తీసుకుంటే మనం అమెరికాలో ఉన్నామా హైదరాబాద్లో ఉన్నామో తెలియని పరిస్థితి ఈవేళ ఉన్నదంటే దానికి కారకుడు చంద్రబాబు నాయుడు గారే.
ఆ రకంగా అమరావతిని కూడా తయారు చేద్దామంటే ఈ దుర్మార్గులు వచ్చిన తర్వాత 3 రాజధానులు అని చెప్పి మరి దాన్ని పూర్తిగా నాశనం చేసిన పరిస్థితి. ఆ రోడ్లు కూడా తవ్వేసిన పరిస్థితి. గతంలో అనేక సర్వేలు చేసిన సంస్థలు అన్నీ కూడా వాళ్ళు చెప్పిన కథనాలు అన్నీ కరెక్ట్ అయినాయి. వాళ్ళు ఈవేళ చెప్తున్నది ఖచ్చితంగా ఇక్కడ ఎన్డీఏ వస్తుందని చెప్పి చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఎన్డీఏ రావడం ఖాయం. నా మిత్రుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి గ్లాసు గుర్తు మీద వేసి అఖండమైన మెజార్టీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లకొల్లం అయిపోయి ఎన్నో రకాల ఇబ్బందుల్లో 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. అభివృద్ధిలో 0 జీడీపీలో ఉంది. దాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే సెంట్రల్లో మోడీ గారు, ఇక్కడ చంద్రబాబు గారు అధికారంలో రావాలమ్మా. వీళ్ళిద్దరు వచ్చినప్పుడే, డబుల్ ఇంజిన్ ప్రభుత్వం వచ్చినప్పుడే ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గట్టు మీద తీసుకెళ్లి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి దయించి ప్రజలందరూ అర్థం చేసుకోండి. జరుగుతున్న అరాచకాన్ని, అవినీతిని, దౌర్జన్యాన్ని, ఎవరికైనా 10 ఎకరాల పొలం ఉందంటే ఏ రకంగా దొబ్బేయాలి, ఎవడైనా బాగుంటే అని ఎలా దోసేయాలి అన్న ఆలోచన వెళ్తున్న ప్రభుత్వం ఉంది ఇప్పుడు మన దగ్గర. ఈ నాయకులు కూడా అదే రకంగా ఉన్నారు. అన్ని రకాల ట్యాక్సులు, నుంచుంటే ట్యాక్స్, కూర్చుంటే ట్యాక్స్, ఈ రకంగా ప్రజల ధనాన్ని దోసేసి ఆస్తులు కూడగట్టుకుని ఈరోజు ఎలక్షన్లో మనిషి ఒకరికి ఓటుకి 5,000 ఇస్తా కూడా సిద్ధపడుతున్నారు. అమ్మ ఎవరెంత ఇచ్చినా తీసుకోండి. ఈరోజు రాష్ట్రం బాగుపడాలంటే కూటమి అభ్యర్థులైన మరి తాడేపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న మా సోదరుడు బొలిశెట్టి శ్రీనివాస్ గ్లాసు గుర్తు, అలాగే మోడీ గారి సెంటర్లో నెగ్గాలి రావాలన్నా, ఆయన ప్రధానమంత్రిగా ఇంకోసారి వచ్చినప్పుడు ఈ యొక్క నరసాపురం పార్లమెంట్ నుంచి భూపతి శ్రీనివాసవరం గారు ఆయన కమలం గుర్తు అయింది. ఫస్ట్ ఓటు కమలం గుర్తుకి, 2వ ఓటు గ్లాస్ కేసు నెగ్గించుకున్నారు. రోజున ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా, ఈ రాష్ట్రంలో ఉన్న ఇబ్బందులు తొలగించే విధంగా మోడీ గారి దగ్గర మనం డబ్బు తెచ్చుకుంటాం. రాష్ట్ర సెంట్రల్ నుంచి అవకాశం ఉంటుంది. ఊర్లోని ఇవాళ 6వ రోజు మనం పల్లెపూరు కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ప్రతిరోజు మనం జనం మధ్యలో ఉంటాం. వారి యొక్క స్పందన కూడా చాలా మాకు ఎంత ఉత్సాహాన్ని ఇస్తుందంటే, తిరుగుతున్నప్పుడు వాళ్ళు ఇచ్చే మనకు ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో, ఖచ్చితంగా మీరు గెలుస్తారు, మీకోసం మేము ఉన్నామని చెప్తున్నప్పుడు మాకు అంత మంచి ఫీడ్బ్యాక్కి మేము ప్రతి ఒక్కరిని కూడా టచ్ చేస్తూ వెళ్తూ ఉన్నాం. అయితే ఇవాళ ఇక్కడ వెల్లమ్మపేటలో మనం తిరుగుతూ ఉన్నాం. మా నాన్నగారి గురించి ప్రతి ఇంటిని తలుపు తట్టి మరీ క్యాంపెయినింగ్ చేస్తూ ప్రతి ఒక్కరిని ఓటు అడగడం జరుగుతూ ఉంది. వారందరికీ నేను మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఏదైతే ఇవాళ రోజున శ్రీరామనవమి, అందరికీ మేము పొద్దునుంచి అందరికీ మేము విషెస్ తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి చోట ఏ గుడికి వెళ్ళినా కూడా అక్కడ ఉన్న జనం కూడా అంతే మంచి స్పందన ఇస్తూ ఉన్నారు. మీరు గెలుస్తారని చెప్పడం జరుగుతూ ఉంది మార్నింగ్ నుంచి. అయితే ప్రజలందరూ కూడా గమనించి ఎటువంటి నాయకులను మనం ఎన్నుకుంటామో ఆ నాయకుల ద్వారానే మనం ముందుకి మన ఫ్యూచర్ని బాగు చేసుకునే పరిస్థితి వస్తుందని చెప్పేసి మీరందరూ గమనించాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా. అలాగే ఇక్కడికి విచ్చేసిన పెంటపాడు నాయకులందరికీ కూడా, అలాగే తెలుగుదేశం నాయకులు, బీజేపీ నాయకులు, జనసేన వీర మహిళలు, కార్యకర్తలందరికీ కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్ళి ఉమ్మడి అభ్యర్థులు గెలిపించే విధంగా ఈరోజు పెంటపాడు గ్రామంలో ఇంటింటికి తిరుగుతుంటే ప్రతి ఇంటికాడ స్వాగతం పలుకుతూ రాబోయే కాలంలో ఉమ్మడి అభ్యర్థులు గెలుపు ఖాయం. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ వస్తారని చెప్పని చెబుతుంటే మాకందరికీ చాలా ఆనందం కలిగింది. మీ అందరూ కూడా ఈ 20 రోజులు కష్టపడి ఇదే విధంగా మనం కొనసాగించిన రోజుని ఉమ్మడి అభ్యర్థులు ఇద్దరు కూడా గెలుపు ఖాయమని, ఆ దిశగా ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలని. పెంటపాడులో ఇప్పటికే 6 రోజులుగా తిరుగుతున్నాం. ఇది 6వ రోజు. ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మనాథం పడుతున్నారు ఉమ్మడి పార్టీకి. ఎందుకంటే నియోజకవర్గంలో అధికారంలో లేకపోయినా మేము ఉన్నామని బొలిశెట్టి శ్రీనివాస్ గారు అయితే, తెలుగుదేశం
వల్వల్ బాబ్జీ గారు అలాంటి వ్యక్తులు అధికారంలో లేకపోయినా కానీ మన ఎంపీ గారితో మాట్లాడి ఎంపీ గారి తరఫున నియోజకవర్గంలో గ్రామాల్లో అభివృద్ధికి 14 కోట్ల రూపాయలతో అభివృద్ధికి పోటీపడ్డారు. అధికారం లేకపోయినా చేశారు. అదే అధికారం ఉంటే ఎంత చేస్తారో అనేది ప్రజలు గమనించాలి. ఉమ్మడి కూటమిగా పార్లమెంట్ అభ్యర్థి మన భూపతి శ్రీనివాసవరం గారి కమలం గుర్తుకి, అలాగే మన బొలిశెట్టి శ్రీనివాస్ గారికి గాజు గుర్తుకి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసి కోరుతున్నాం. అరాచక పరిపాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపాలంటే ఒక విజన్ కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్రంలో సీఎంగా చేయాలన్న, కేంద్రంలో నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా మరొకసారి చేసుకోవాలన్న సేవా తత్పరత, జనాల పట్ల అంకితభావం కలిగిన పవన్ కళ్యాణ్ గారిని చట్టసభలో నిలబెట్టాలన్న ఈ ఎన్నికలు మరీ ముఖ్యమైనవి. ఈ లెక్కన ప్రతి గ్రామంలో ప్రతి బూత్ లో కూడా ఇక్కడ లోకల్ గా ఉన్న బొలిశెట్టి శ్రీనివాస అన్నయ్య గారికి గాజు గుర్తు మీద ఓటు వేసి, అలాగే మన పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి అయిన భూపతి శ్రీనివాస వర్మ గారిని కమలం గుర్తుపై ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించిన రోజుని ఈ అవినీతి పరిపాలన సాగిస్తున్న ప్రభుత్వాన్ని సాగనింపి మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం, పేదల ప్రభుత్వాన్ని తెచ్చుకున్న దిశగా మీరు అందరూ ఆలోచించి అఖండ మెజార్టీతో ఈ ఉమ్మడి అభ్యర్థులను ఇద్దరు కూడా గెలిపించవలసిందిగా కోరి ప్రార్థిస్తూ. స్థానిక పోలీస్ క్వార్టర్స్ రోడ్డులో గల శ్రీ షిరిడి సాయిబాబా వారి మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయినాథుడికి హారతులు, పూజలు సంప్రదాయ రీతిలో చేశారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని సాయిబాబాను దర్శించుకున్నారు. మధ్యాహ్నం భోగవల్లి రామచంద్రరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. గురువారం పర్వదినం పురస్కరించుకుని ఉదయం నుంచి కూడా స్వామివారికి సమర్థ గురు శ్రీ షిరిడి సాయినాథ స్వామివారికి ఉదయం పంచామృతాభిషేకములు, అలాగే సహస్రనామ గులాబీ పూజ కార్యక్రమాలన్నీ కూడా భక్తులందరి గోత్రనామాలతోటి మేము చేయడం జరిగింది. ప్రతి వారం కూడా సుమారు 300 మంది పైన అన్న సమారాధనకి మేము ఈ 11 గంటల నుంచి కూడా మేము అన్న సమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. భక్తులందరూ కూడా ఈ అన్న సమారాధన కార్యక్రమానికి మీ వంతు విరాళాలు అందజేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ప్రతి వారం సుమారు 10,000 రూపాయలతోటి మేము అన్న సమారాధనకి నెలకి 40,000 రూపాయలు ఈ యొక్క అన్న సమారాధన కార్యక్రమానికి మేము వెచ్చించడం జరుగుతోంది. కావున భక్తులందరూ కూడా మీ వంతు విరాళాలు అందజేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీలకు ఉపాధి కూలీ 600 రూపాయలు ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కండెలి సోమరాజు కోరారు. ఆయన గురువారం రూరల్ మండలం లింగారాయుడుగూడెంలో ఉపాధి పనులు చేస్తున్న కూలీలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కట్టా గోవర్ధన్, మైనం ఉదయ్, కనకదుర్గ, కొనగల వరలక్ష్మి, దుర్గా తదితరులు ఉన్నారు. హెయిర్ మహిళా వాకర్స్ అధ్యక్షురాలు వనచర్ల విజయలక్ష్మి ఆధ్వర్యంలో గురువారం స్థానిక బస్టాండ్ సెంటర్లో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వాకర్స్ ప్రతినిధి నరసింహమూర్తి మాట్లాడుతూ వేసవిలో చలివేంద్రాల ఏర్పాటు అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కనకదుర్గ, మేరీ వజ్రమ్మ, రామలక్ష్మి, లక్ష్మి, రాగిరెడ్డి ప్రసాద్, నాగేంద్ర ప్రసాద్, రామ్మోహన్ రావు, యోహాన్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక ఎల్ఎన్టీ అపార్ట్మెంట్స్ వద్ద ఆదర్శ సోషల్ సర్వీస్ సంస్థ ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ శిక్షణ ఇస్తున్నారు. గురువారం ఈ శిక్షణా కేంద్రాన్ని ప్రభుత్వ సబ్ డివిజన్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు రొక్కాల నాగబుజ్జి సందర్శించారు. ఈ కార్యక్రమంలో రొక్కాల ఆశీర్వాదం, మధుకూరి రోజా, శిక్షణ పొందుతున్న మహిళలు పాల్గొన్నారు. స్థానిక వీకస్ కాలనీలోని శ్రీ గాయత్రీదేవి అమ్మవారి ఆలయంలో ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు గాయత్రి పారాయణ బృందం వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతిరోజు సామూహిక లలితా సహస్రనామ పారాయణం, రామ స్తోత్ర పారాయణం, రామనామ జపం, రామ సంకీర్తనలు జరిగాయి. 9 రోజుల పాటు ఈ పారాయణాలు గావించారు. ఈ కార్యక్రమంలో గాయత్రి పారాయణ బృంద సభ్యులు, స్థానిక మహిళలు పాల్గొన్నారు. మొదలుకొని ఈరోజు శ్రీరామనవమి వరకు గల ఈ 9 రోజులు వసంత నవరాత్రులు అంటారండి. ఈ వసంత నవరాత్రులు కూడా ప్రతిరోజు మేము లలితా సహస్రనామము, రామరక్ష స్తోత్ర పారాయణం, శ్రీరామ జయరామ నామజపము అన్నీ మేము పారాయణం చేస్తున్నామండి. సాయంత్రం 7 గంటల నుండి 8:30 వరకు డైలీ సాగుతుంది. ఇది ఈ వారం ఆఖరి రోజు అండి. మరి ఈరోజు కళ్యాణం మన క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి ఆలయంలో గల రాముల వారికి, మన ఆలయంలో రాముల వారికి ఈరోజు అష్టోత్తర శతనామ పూజ,
ఈరోజు అవన్నీ జరిగాయండి. ఆ కార్యక్రమాల అనంతరం పొద్దున పానక వితరణ కూడా జరిగింది మన ఆలయంలో. తర్వాత ఈరోజు సాయంత్రం ఆఖరి రోజు కనుక మన స్వామి ఈరోజు నామజపం కూడా జరిగిందండి ఈరోజు మన ఆలయంలోని. అలాగే ప్రతి శుక్రవారం కూడా సాయంత్రం 7 గంటల నుంచి 8:30 వరకు కూడా స్వామి లలిత సహస్రనామం జరుగుతుంది మన ఆలయంలో. ఈ 9 రోజులు వసంత నవరాత్రుల్లో భాగంగా మహిళలందరూ కలిసి శ్రీ లలితా సహస్రనామం మరియు శ్రీ రామరక్ష స్తోత్రం దిగ్విజయంగా ఈ రోజు పూర్తయిందండి. ఈ రాముడి కటాక్షాలు, గాయత్రీదేవి కటాక్షాలు అందరి మీద ఉండాలని సదా మేము కోరుకుంటున్నాం. ఈ చదివినటువంటి రామరక్ష స్తోత్ర గాలి ప్రజలపై వీచి అనారోగ్యాలు రాకుండా ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని మేము ఈ కార్యక్రమం తలపెట్టామండి. ఇది దిగ్విజయంగా భక్తులందరి చేత జరిపింపబడింది. చాలా సక్సెస్ఫుల్గా జరిగిందండి. ఈరోజు చివరి రోజు బాగా జరిగినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఆ గాయత్రి మాత ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటూ పట్టణ ఆరోగ్య కేంద్ర పరిధిలో జరుగుతున్న శానిటేషన్ కార్యక్రమాలను తాడేపల్లిగూడెం సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు, ఆరోగ్య సహాయకులు పాల్గొన్నారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.